దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించేందుకే కేంద్రం డీలిమిటేషన్ విధానాన్ని తెరపైకి తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19% పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తమ అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ, పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో 36% మనం కడుతున్నాం అధ్యక్ష. తిరిగి మనకు వస్తున్న చాలా తక్కువ అధ్యక్ష. ₹1 తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే 42 పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష. కేరళకు 16 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. తమిళనాడుకు 29 పైసలు వస్తున్నాయి అధ్యక్ష. ఇట్లా చాలా తక్కువ. మారు రాష్ట్రం కేంద్రానికి ₹1 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ₹6.06 బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్కి ₹2.73 ఇస్తుంది అధ్యక్ష ₹1 చెల్లిస్తే. అదేవిధంగా మధ్యప్రదేశ్కు ₹1.70 చెల్లిస్తున్నారు అధ్యక్ష. పార్లమెంటులోనే 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని 2 రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం, రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కాశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం, ఆ పెంచడానికి ప్రాతిపదిక 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఈ రోజు మన అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఇది చాలా ప్రమాదకరమైన